దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్న జెన్జీకి బీఆర్ఎస్ దగ్గరవ్వాలని చూస్తోందా అంటే అవుననే వాదన వినిపిస్తోంది. ఇంతకీ జెన్జీకి బీఆర్ఎస్ దగ్గరవ్వాలనుకుంటున్న పరిస్థితులు ఎందుకు వచ్చాయి? ఏ రూపంలో ఈ జనరేషన్కు బీఆర్ఎస్ దగ్గర కాబోతోంది? ఇందుకోసం ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏం చేస్తున్నారు? లెట్స్ వాచ్. నీట్ పేపర్ లీక్తో ఉద్యమించిన జెన్జీ చివరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించింది. దీంతో జెన్జీ బ్యాచ్ దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే నీట్ ఇష్యూకి ముందుగానే జెన్జీపై కొన్ని రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి. రాబోయే ఎన్నికల్లో జెన్జీ కీలకం కానుందని పసిగట్టాయి. ఈ క్రమంలోనే తెలంగాణలో జెన్జీపై ప్రత్యేక దృష్టి సారించాలని బీఆర్ఎస్ భావించింది. అయితే ఇప్పటికిప్పుడు యువతపై బీఆర్ఎస్ దృష్టి సారించడానికి ప్రధాన కారణం ఉందంటున్నారు గులాబీ నేతలు. ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ 2 కీలక కార్యక్రమాలు నిర్వహించింది. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో యువ సంగ్రామ సదస్సు పేరుతో పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. ఆ తర్వాత వారం రోజుల్లోనే ఢిల్లీలో నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులకు మద్దతుగా హైదరాబాద్లో బీఆర్ఎస్ నిరసన సభ నిర్వహించింది. ఈ 2 సమావేశాలు పెద్ద ఎత్తున సక్సెస్ అయ్యాయని గులాబీ పార్టీ నేతలు భావిస్తున్నారు. యువ సంగ్రామ సదస్సు, నిరసన సభ సక్సెస్ కావడానికి బీఆర్ఎస్వి పాత్ర ఉంది. అయితే పార్టీకి విద్యార్థి విభాగానికి సంబంధం లేని యువత కూడా ఈ సమావేశాలకు భారీ సంఖ్యలో తరలివచ్చారని బీఆర్ఎస్ గుర్తించింది. బీఆర్ఎస్ విద్యార్థి విభాగానికి సంబంధం లేని యువత తరలివచ్చారని భావిస్తున్న గులాబీ పార్టీ నేతలు జెన్జీని కూడా ప్రోత్సహించాలని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. పార్టీ అనుబంధ విభాగంగా ఉన్న బీఆర్ఎస్వితో కలిసి పనిచేసినా లేకపోయినా తమ పార్టీ పట్ల సానుకూలంగా ఉన్న యూత్ ను కలుపుకొని వెళ్లాలని భావిస్తున్నారు. జెన్జీతో మరొక ఉపయోగం కూడా ఉంటుందని కేటీఆర్ చాలా సందర్భాల్లో చెప్పారు. ఇటీవలి కాలంలో రాజకీయమంతా గ్రౌండ్ లెవెల్ కంటే ఎక్కువగా సోషల్ మీడియాలోనే జరుగుతోంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే జెన్జీ బ్యాచ్ ను తమ వైపు తిప్పుకుంటే పార్టీకి ప్లస్ అవుతుంది అనేది కేటీఆర్ ఆలోచన. జెన్జీని ప్రోత్సహిస్తే సోషల్ మీడియాలో పార్టీకి వెన్నుదన్నుగా నిలవడంతో పాటు బీఆర్ఎస్ నిర్వహించే కీలక సమావేశాలు, సభలకు స్వచ్ఛందంగా తరలివచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఈ కారణాలతోనే 2 నెలలుగా పలు సందర్భాల్లో కేటీఆర్ వివిధ యూనివర్సిటీలు, కాలేజీల విద్యార్థులు, యువతతో సమావేశమయ్యారు. అవకాశం వచ్చినప్పుడు వారిని పార్టీలోని ఏ నేతకు సంబంధం లేకుండా పిలిపించుకొని మాట్లాడుతున్నారు. భవిష్యత్తులో జెన్జీదే భవిష్యత్తు అని భావిస్తున్న బీఆర్ఎస్ అన్ని పార్టీల కంటే ముందుగానే అలర్ట్ అవుతోంది. ఒకసారి ఈ యూత్ డిసైడ్ అయితే అనుకున్నది సాధించే వరకు వదిలిపెట్టారని గులాబీ నేతలు చెబుతున్నారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకునే బీఆర్ఎస్వీకి సంబంధం లేకుండా నేరుగా విద్యార్థులు, యువతతో సమావేశాలు నిర్వహిస్తున్నారు కేటీఆర్. భవిష్యత్తులో అవసరమైతే జెన్జీ బ్యాచ్ లో కొందరికి పార్టీలో కీలక పదవులిచ్చే ఆలోచన ఉన్నట్టుగా కూడా పార్టీ నేతలు చెబుతున్నారు.